ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. రమాదేవి ఇంకా నిద్రపోలేదా? జ్ఞాపకాలు నిద్ర పోనివ్వడం లేదు. పైగా ఏవో శబ్దాలు. ఎందుకో నాకు అనుమానం వచ్చింది మేడం. ఎందుకైనా మంచిదని నా మనుషుల్ని చూడమన్నాను. అనుమానం వచ్చిందా? ఏ? ఇంట్లోకి బయటి వాళ్ళు ఎవరో వచ్చినట్టు నాకు అనిపించింది. ఇంకెవరొస్తారు? ఇంకెవ్వరూ వచ్చే అవకాశమే లేదు. కొత్తగా వచ్చింది మనమే కదా. కొత్త వాళ్ళు ఎవ్వరూ వచ్చే ధైర్యం చెయ్యరు. ఎందుకో నా మనసుకి అలా అనిపించింది. అవును, ఇంత రాత్రి బయట నుంచి వస్తున్నారు, ఎక్కడికెళ్లారు? నాకు నిద్ర పట్టక ఆ రామచంద్ర ఇంటి వరకు వెళ్ళొచ్చానమ్మా. అవునా? వాళ్ళ గురించి ఏమైనా తెలిసిందా? ఏమైనా ఆధారాలు దొరికాయా? ఎంత వెతికినా వాళ్ళకి సంబంధించిన ఆధారాలు ఏం దొరకలేదమ్మా. చివరికి ఇదిగో ఈ ఫోటో ఒకటి దొరికింది. ఏముంది ఇందులో? ఫోటోలో ఉన్న వాళ్ళ మొహాలు ఏమీ కనిపించట్లేదు కదా. దీన్ని మామూలు ఫోటోలా మార్చే టెక్నాలజీ ఉంటుందట కదా. దానికి సంబంధించిన వాళ్ళని కలిస్తే వాళ్ళ ఫోటోని మామూలు ఫోటోలాగా చేయగలుగుతారేమో. అంటే ఇంత దూరం వచ్చినందుకు మనకి వాళ్ళ గురించి ఏమీ తెలియలేదన్నమాట. ఆధారాలు మనకు దొరకలేదంటే ఇంకెవరి దగ్గరన్నా ఆధారాలుంటాయేమోనని అనుమానించాల్సి వచ్చేది. కానీ మనకే ఏమీ దొరకలేదంటే ఆధారాలు లేవనే అర్థం. ఉపేంద్ర, ఇక నువ్వు వెళ్ళు. రమాదేవి ఏంటమ్మంట? వాళ్ళ సాక్ష్యాలు మనకి దొరకలేదు. మన గతానికి సంబంధించిన సాక్ష్యాలు కూడా ఎవ్వరికీ దొరకకూడదని ఈ మంటల్లో కాల్ చేస్తున్నాను.